హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ సూపర్ టేస్టీ రెసిపీ టమాటా చారు. తెలంగాణ స్పెషల్ టేస్టీ రెసిపీ. ఈ టమాటా చారు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుని మరీ తింటారు, అంత బాగుంటుంది. మరి టమాటా చారును సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా టమాటా చారు చేయడానికి 3 టమాటాలను, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి తీసుకోండి. ముందుగా టమాటాలను 2గా కట్ చేసి కుక్కర్లోకి తీసుకుందాం. ఇలా మీరు కుక్కర్లోకి కాకుండా గిన్నెలోకి కూడా తీసుకొని ఉడికించవచ్చు. ఇందులోనే చింతపండును కూడా వేయండి. అలాగే 1 గ్లాస్ నీళ్లను వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మరో పక్కన 2 టీ స్పూన్ల నువ్వులను ప్యాన్లోకి తీసుకొని దోరగా వేయించండి. ఇవి దోరగా వేగాక చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోండి. 2 విజిల్స్ తర్వాత టమాటాలు మెత్తగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ని వేరొక బౌల్లోకి ఇలా వడగట్టి తీసుకోండి. ఈ టమాటాలను మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసి తీసుకుందాం. గ్రైండ్ చేసిన టమాటా మిక్సీని కూడా ఇలా ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇలా వచ్చిన టమాటా పొట్టు గింజలను పడేయండి. టమాటా చారు కోసం ఇలా టమాటా ప్యూరీని తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి కాస్త వేయించండి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 ఎండుమిర్చి ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయండి. ఇలా దోరగా వేగాక 1 టీ స్పూన్ వెల్లుల్లి ముద్దను వేసి ఫ్రై చేయండి. అలాగే కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేయండి. పోపు బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలపండి. ఇప్పుడు తయారు చేసిన టమాటా ప్యూరీని తీసుకుందాం. పులుపును అడ్జస్ట్ చేసుకోవడానికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి. ఇందులోనే 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మరిగించండి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత చూడండి, టమాటా చారు కాస్త పలచగా ఉంది. కాస్త చిక్కగా మరింత టేస్టీగా అవడానికి 2 టీ స్పూన్ల నువ్వుల పొడిని వేసి మరిగించండి. మీరు కావాలంటే నువ్వుల పొడి ప్లేస్లో ఎండు కొబ్బరి పొడిని కూడా యూజ్ చేయొచ్చు. మరో 2 నిమిషాలు మరిగించండి. 2 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, సర్వ్ చేస్తే సూపర్ టేస్టీ టమాటా చారు రెడీ అయిపోయింది. ఈ టమాటా రసం అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.